నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. తాత్కాలికమైన ఆనందం కోసం కాకుండా శాశ్వతమైన ఆనందం కోసం విస్తృతమైన ఆలోచనలు చేయాలి. తాత్కాలికమైన ఆనందం కోసం పాకులాడితే శాశ్వతమైన దుఃఖం మిగులుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం, జూలై 19, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:49. చంద్రోదయం సాయంత్రం 5:13, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:22. తిథి త్రయోదశి రాత్రి 7:36 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం మూల రాత్రి 2:45 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము కౌలవ ఉదయం 8:16 వరకు, తదుపరి తైతుల రాత్రి 7:36 వరకు, తదుపరి గరిజ. యోగము ఇంద్రము రాత్రి 2:29 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:45 నుండి 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:36 నుండి 5:12 వరకు. గుళిక కాలం ఉదయం 7:32 నుండి 9:08 వరకు. దురముహూర్తం ఉదయం 8:30 నుండి 9:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:04 నుండి 1:36 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి 8:44 నుండి 10:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 19 శుక్రవారం. ఈరోజు మంచిదిన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 7:36 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కణ్వ మహర్షి పెంచిన బాలిక పేరు శకుంతల. ఈరోజు ప్రశ్న. శంతనుడి భార్య ఎవరు? ద్రౌపది, దుస్సల, గంగా, జలకన్య. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఎవరు ఎన్ని సమస్యలు సృష్టించినా లెక్క చేయరు. వృషభ రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి ఎట్టకేలకు విముక్తి. మిథున రాశి భూమి గొడవలు ఒక పరిష్కార దిశకు చేరుతాయి. కర్కాటక రాశి కుటుంబ బాధ్యత నిర్వహణలో కొంత నిర్లక్ష్యం చూపుతారు. సింహరాశి రావలసిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. కన్య రాశి ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. తులారాశి సమయానికి డబ్బు అందక ఇబ్బందులు పడతారు. వృశ్చిక రాశి వాహనం గృహం కొనుగోలు చేసే సూచనలు. ధనుస్సు రాశి కొన్ని నిర్ణయాలపై వ్యతిరేకత ఎదురవుతుంది. మకర రాశి
కొన్ని వ్యవహారాలు శ్రమపడి పూర్తి చేస్తారు. కుంభరాశి అనుకున్న కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తారు. మీనరాశి కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితుల మధ్య సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.